ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ మీకు బాగుందా ఆమని గారు? అంటే సినిమాకి వచ్చిన రెమ్యునరేషన్ తీసుకెళ్ళి ఎక్కడన్నా మంచి అప్పట్లో లేదండి. అప్పట్లో నాకు కూడా గైడెన్స్ ఎవరు లేదు. మా నాన్నగారు లేదు, అదే చెప్పాను కదా, మా నాన్నగారు ఉంటే ఇవన్నీ చేసేవారు. నాన్నగారు లేదు, అమ్మకి అంత నాలెడ్జ్ లేదు. మన తమ్ముడు వాళ్ళు చిన్నపిల్లలు కదా, అందరూ ఎవరికి ఏమి తెలియదు. సో తెలుసుంటే ఈరోజు హైదరాబాద్ లో ఎన్నో ఏకర్లు తీసి పడేసేదాన్ని. తెలియదు తెలిస్తే తెలిసిన అప్పుడు ఏమనేదండి, అబ్బో ఈ హైదరాబాద్ లో ఎందుకు ఉంటాము, ఎందుకు ఎవరు వస్తారు, ఇండస్ట్రీ మనం యాక్ట్ చేసేంత వరకే కదా, ఇక్కడ ఎవరు ఉంటారు, ఈ పెద్ద పెద్ద కొండలు ఇవన్నీ ఏంటి అని అనేదాన్ని. ఈరోజు హైదరాబాద్ ఎలా ఉంది, హైటెక్ సిటీ చూస్తే ఎలా ఉంది. అప్పుడు ఎంత ఉండేది ఎకరం మీరు చేసినప్పుడు? 5,000 6,000 కదా దొరికేదండి అప్పుడు. 1 ఎకరా అప్పుడంతా అసలు చీప్, ఏమీ లేదు. ఇప్పుడు అసలు టచ్ చేయలేము, దగ్గర కూడా వెళ్ళలేము. 34 లక్షలు తీసుకున్నా ఒక సినిమా అప్పుడు తీసుకునేదాన్ని. మరి 34 లక్షలు అంటే ఇంచుమించు జూబ్లీ హిల్స్ నుంచి ఫిలిం నగర్ కింద దాకా వచ్చేది. అదే అంటున్నా, ఇదంతా వద్దులేండి. అప్పుడు చెక్ పోస్ట్ లోనే, చెక్ పోస్ట్ అంతా అడవిలా ఉండేది అప్పుడంతా. అప్పుడే అక్కడ తీసుకున్నా పోయేది, అది వద్దులేండి. ఇప్పుడు మణికొండ అంటున్నాం కదా, అంతే జస్ట్ 15 years బ్యాక్ కూడా చాలా తక్కువ, జస్ట్ 20 years బ్యాక్. ఓకే, అప్పుడు కూడా నాకు బుద్ధి మణికొండ ఇప్పుడు మణికొండ ఇది. అదే మరి ఏం చేసుకున్నారు డబ్బులు మీరు? అంటే మా బ్రదర్ కొంచెం బిజినెస్ చేశారు, తర్వాత ప్రాపర్టీ, అక్కడ ప్రాపర్టీ తీసుకున్నాం చెన్నైలో, బెంగళూరులో. చెల్లికి పెళ్లి చేశాను, తమ్ముడు తనకు ఒక బిజినెస్, తను పెళ్లి చేసుకున్నాడు. ఇంకో సిస్టర్ పెళ్లి చదివించాను, పెళ్లి తనే చేసేసుకుంది కానీ చదివించాను. సో నాకు అన్ని రెస్పాన్సిబుల్ ఎక్కువ ఉంది కదండి. అది ప్రతి హీరోయిన్ కి మాక్సిమం సక్సెస్ వచ్చింది. నేను ఒక్కతే కాదు కదా, అన్ని హీరోయిన్స్ కి ఇది ఉంది, ఇంట్లో మొత్తాన్ని లాక్కొస్తారు పాపం, నా అనుకుంటారు. నా అనుకోవాలి, అప్పుడే కదా మనుషత్వం. నన్ను నమ్ముకుని వచ్చారు కదా, నా పిల్లలా కదా, వాళ్ళని నేనే కదా చూడాలి. ఎంతమంది మొత్తం మీరు? నలుగురు. ఒక బ్రదరు, 2 sisters. మీరు కాకుండా 2 sisters. అందరూ వెల్ సెటిల్డ్ ఇప్పుడు? అందరూ బాగానే ఉన్నారు. ఓకే, హ్యాపీగా మంచి లైఫ్. సో ఇప్పుడు ఎక్కువ హైదరాబాద్ లో ఉంటున్నారా, చెన్నై ఉంటున్నారా? ఎవరు? మీరు? నేను చెన్నై, అంటే వర్క్ మాత్రం ఇక్కడ వస్తూ అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. అక్కడ ప్రాపర్టీస్ అని చూసుకోవచ్చు. పిల్లలు కూడా అక్కడే చదువుతుంటారు కదా. అమ్మకు కూడా చెన్నై బాగా ఆ క్లైమేట్ కానీ అన్ని సెట్ అయింది, సో అక్కడే ఉంటారు. ఒక 1000 కోట్లకు ఉంటుందా మొత్తం ఇప్పుడు? అదంతా నాకు తెలియదండి. రండి, హ్యాపీగా రండి, ఇంటికి రండి. నాకు ఎన్ని కోట్లు అవన్నీ లేదు, మంచి పీస్ఫుల్ లైఫ్. ల్యాండ్స్ ఉంది, ఇల్లు ఉంది, అన్ని ఉంది. ఎలా మెయింటైన్ చేస్తున్నారండి ఏం తెలియకుండా? అసలుకి బాధ అనిపిస్తుంది. కాకపోతే ఒక పీస్ఫుల్ లైఫ్ ఉంది కదా, అది చాలు. మెయిన్ అది గ్రేట్. అసలు డబ్బే ఉందండి, ఈ రోజు వస్తుంటే పోతా, అంటే డబ్బు చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. డబ్బు లేకపోతే వాల్యూ లేదు, గడవదు కూడా ఇప్పుడు ఉన్న ఇది జనరేషన్. కానీ అంతకంటే ఎక్కువ పీస్ఫుల్ చాలా అది ఉంటే ఆటోమేటిక్ వస్తుంది. సో ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఎక్కడే ఉన్నాయో తెలియకపోయినా కానీ పీస్ఫుల్ ఉంది. నాకు ఉన్నాయి ప్రాపర్టీస్, పిల్లలకి మంచి అసెట్స్ పెట్టాను అన్న, అది ఉన్నప్పుడే మీకు ఇది వస్తుంది, పీస్ ఆఫ్ మైండ్. ఉన్నాయన్నీ పోతుంటే పిల్లలు రేపు వాళ్ళు ఎలా బతకాలి, భయం వస్తుంది, ఎలా ఉంది వాళ్ళ ఫ్యూచర్ ఏంటి. కానీ మీ టైంలో ఉన్న హీరోయిన్స్ అందరూ శారీస్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, జ్యువెలరీ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. నాట్ ఓన్లీ మూవీస్, బయటకు వచ్చినా కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఎస్పెషల్లీ సినిమాలో అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అది ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చే శారీస్, లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకొని కొనుక్కొని వస్తారో నాకు తెలియదు. బట్ ఆ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండేది కదా, తనకన్నా నేను అందంగా కనపడాలి, డార్క్ శారీస్ కట్టాలి, మంచి జ్యువెలరీ వేసుకోవాలి, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా మీ టైంలో. చాలా ఆ విషయంలో అందరూ హీరోయిన్స్ అప్పుడు బాగా ఎక్కువ గ్రాండ్ గా వేసుకునే వాళ్ళు. కాస్ట్యూమ్స్ ఎక్కువ కాన్షియస్ ఉండేవాళ్ళు, ఇంకా అక్కడ వాళ్ళకంటే మనం బాగా వేసుకోవాలి అలా. బట్ మాకు కాస్ట్యూమ్స్ అన్ని అందరు ప్రొడక్షన్ ఇచ్చేది కాబట్టి మాకు టెన్షన్ లేదు. బట్ మనం సెలెక్ట్ చేసుకోవడం సెలెక్షన్. ఎందుకంటే రోజా గారిది చాలా బాగుంటుంది. రమ్యకృష్ణ గారు అయితే ఆవిడ ఓన్ డిజైన్ చేసుకుంటారు ఆవిడ. రోజా గారా? అప్పుడు రమ్యకృష్ణ గారు ఆమె స్టార్ట్ చేశారంట అసలు ఇది యాక్చువల్ గా. మేకప్ ఎలా వేయాలి, స్టిల్ కూడా ఆవిడ
కాస్ట్యూమ్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ Hmm. ప్యాటర్న్ కానీ చాలా బాగుంటది. ఓకే. రోజా గారు, రమకృష్ణ గారు, మీనా గారు, మీనా గారు, సౌందర్య గారు, ఆమని గారు, ఆ? అందరూ శారీస్ అయితే సూపర్ కడతారు. అవును, ఇప్పుడు మీరు కట్టిన చీర కూడా చాలా బాగుంది, సింపుల్ గా. సింపుల్. Hmm? మన సుమన్ టీవీ కోసం సింపుల్ గా కట్టిన చీర simplicity గా. కట్టదు, పెట్టిన నగ పెట్టదు మేడం. అది అలవాటు అయిపోయింది అప్పటి నుంచి. అంతేనా? Hmm. అండ్ డైమండ్ నెక్లెస్ అండి అది? అలా అనుకోండి. డైమండ్. డైమండ్ ఉంటది, ఒక 20 లక్షలు ఉంటది కదా ఈజీగా. ఉంటదండి. ఎక్కడ కొంటారు అన్ని చీరలు బంగారాలు? ఇక్కడే మన బంజారా హిల్స్ దగ్గర Hmm. లక్ష్మిక డైమండ్ అండ్ జ్యువెల్స్ అని ఉంది, అక్కడ తీసుకున్నాను. చాలా బాగుంటది. నేను అన్ని మంచి మంచి సెలెక్టివ్ గా చేసుకుంటాను, చాలా యూనిక్ గా ఉంటాయి ప్యాటర్న్స్ కూడా. ఇప్పుడు పెద్దమ్మ గుడి టెంపుల్ దగ్గర కూడా కొత్త స్టార్ట్ కొత్త చేస్తున్నారు. స్టార్ట్ ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఇది? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 ఈ షాప్. ఈ షాప్. ఇది పార్క్ హైట్ ఆపోజిట్ కదా ఇది? పార్క్ అయితే అపోజిట్. లక్ష్మిక లక్ష్మిక గోల్డ్ అండ్ డైమండ్స్. ఓకే ఓకే. సో అన్ని అక్కడే కలెక్షన్. అన్ని కలెక్షన్స్ ఎన్ని ఉంటాయి ఇలాంటివి? గోల్డ్ ఉన్నాయండి. 100? 100 అంతా లేదు, మరి మీరు ఓవర్ గా చెప్తున్నారు. ఒక బ్యాగ్ నిండు మరి బ్యాగ్ అంటే 100 కాక ఎన్ని ఉంటాయండి మరీ చెప్తారు మీరు. సో ఇష్టం జ్యువెలరీ మీకు? జ్యువెలరీ అంటే ఇష్టం, డైమండ్ జ్యువెలరీ శారీస్ అంటే ఇష్టం. చీరలో ఒక 1000 ఉంటాయా? శారీస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉంటాయి, అదే నేను చెప్తుంది. శారీస్ ఎక్కువ ఉంటాయి, కానీ నాకు ఉంటాయి కానీ కట్టడం తక్కువ. ఇలా రావడం, అకేషనల్ గా ఇంటర్వ్యూస్ రావడం, బయట ఏదో పెళ్లి పేరెంటల్కి వెళ్ళినప్పుడే శారీస్. అదర్వైజ్ నేను అన్ని మోడర్న్ డ్రెస్సెస్ వేస్తాను. నేను ఎవరు అనుకోరు అలాగా నన్ను. మోడర్న్ అంటే ఎలాంటి వేస్తారు అమ్మ గారు? ప్యాంట్, షర్ట్, సెల్వార్స్, కుర్తీస్, ఓకే, జీన్స్ ఇలాంటి ఎక్కువ వేస్తాను. ఓన్లే సినిమాలలో అన్ని మీరు సిల్క్ చీరలు ఇచ్చి 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 మేడం. అసలు చీర అంటే నాకు చిరాకు. చీర ఎక్కడైనా ఎప్పుడైనా మామూలుగా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఒక ఊరికే సెలవు, మేడం మీరు చీరలోనే అందంగా ఉంటారు, చీర కట్టుకురావచ్చు కదా, ఎన్నిసార్లు చీరలో చూస్తారండి అని చెప్పి. మామూలుగా ఏదైనా ఒక షోకి వెళ్ళినా కూడా చీరలే. అందుకని ఏదో నా పర్సనల్ గా ఎవరు నన్ను డిస్టర్బ్ చేయలేదు, నా ఇష్టంగా వేసుకుంటా. అంటే నీట్ గానే ఉంటుంది, డీసెంట్ గానే వేసుకుంటాను, బట్ మోడర్న్. ఇవాళ జీన్స్ షర్ట్ వేసుకొని రావాల్సింది అసలు మీరు అనుకున్నాను. యాక్చువల్లీ అనుకున్నాను, మళ్ళీ మీరు వచ్చేది మేడం మీరు ఆమని గారు అంటేనే శారీలోనే అందంగా ఉంటారు అన్నారు అనుకోండి, మళ్ళీ ఇంకెందుకు లే అని చెప్పి వేసుకోలేదు, తీసి పెట్టి మళ్ళీ వద్దులే అని శారీ కట్టుకుని వచ్చా. ఓకే. కానీ ఉంటది, డెఫినెట్ గా ఉంటది. మళ్ళీ మా ప్రేక్షకులు కూడా ఆమని గారేనా లేదు ఎవరు అనుకుంటారు మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు కూడా అలవాటు. ఇలా కాకుండా అలా వెళ్తే టక్కని గుర్తుపడతారా? ఎలా కమెంట్స్ ఇస్తారంటే, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ లోనే వెళ్తుంటాను కదా, మేడం చాలా ఎంగుగా ఉన్నారు మేడం, మీరు చాలా ఎంగుగా ఉన్నారు, సినిమాలో ఎందుకు మేడం మిమ్మల్ని అలా చూపిస్తారు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నాను కదా, సినిమాలో ఎందుకు మేడం మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, మీరు చాలా ఎంగుగా ఉన్నారు మేడం, అసలు స్క్రీన్ మీదకు దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎంగే కదా మీరు, 60 అబౌవ్ ఉంటాయండి మీకు. ఎంగ 60 అబౌవా? ఎందుకని ఇప్పుడు మీ మేకప్ రూమ్ లో అన్నారండి, మేడం మీరు ఇంకా అలాగే ఉన్నారండి అని. ఏంటి మీరు మళ్ళీ నన్ను 60 ఈ ఆడవాళ్ళు అందం అంటే చాలు ఇంకా 60 అబౌవ్ అంటున్నారండి. టూ మచ్. ఏంటండి మీరు ఇండస్ట్రీకి వచ్చి 33 years. సో వాట్ 33 years అయితే ఏంటి ఏజ్ అయిపోయింది కంప్లీట్ గా 33 years. అయినా మీరు 33 years అమ్మాయిలాగే ఉన్నారని చెప్తున్నాను. మొత్తం చెప్పనీరు ఈ ఆడవాళ్ళకి వచ్చింది ఇది. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, అందరికి కాదు కింద కామెంట్ వేసేస్తారు నన్ను. అందుకే అండి ఆడవాళ్ళు, ఇప్పట్లో ఆడవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. లేదు లేదు, బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ ఏం తీసుకుంటారా? కానీ నేను ఎక్కువ వెజ్, ఎక్కువ నాన్ వెజ్ తినరు? నాన్ వెజ్ తినను, వెజిటేరియన్. ఓకే. బ్రాహ్మణ్ అండి మీరు? బ్రాహ్మణ్ కాదు, నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదు, చిన్నప్పటి నుంచే ఇష్టం లేదు. ఇంట్లో అందరూ తింటారు, బట్ నాకు ఇష్టం ఉండదు. కానీ మీ సెట్ లో పెట్టేదంతా అదే. సెట్ లో అదే ఏమనంటే ఒక క్యారేజ్ ఇప్పితే చాలు చికెన్ మటన్ ఉంటాయి. పక్కకు తీసుకెళ్ళాము, మా అసిస్టెంట్ కి పండగ, వాడు మొత్తం తీసుకెళ్తాడు. వాడు నాతో ఉన్న అసిస్టెంట్ కి మంచి పండగ. అవునవును. నేను అస్సలు ముట్టను అస్సలు. వీక్ లో 1 time కూడా అస్సలు నేను పక్కన కూడా రానివ్వను. ఒక ఫిష్ కూడా తినరు అస్సలు.
ఓన్లీ వెజ్ అంటే నాకు ఇష్టం కూడా వెజ్ ఇష్టం. ఓకే. వెజిటేబుల్స్ ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకుంటాను. మీ బ్యాచ్ లో ఎక్కువ భోజన ప్రియులు ఎవరు? కుమ్మేద్దాం రోజా గారు, సౌందర్య రోజా గారు బాగానే తింటారండి. ఆ, సౌందర్య కూడా ఇష్టం దానికి. ఆ. తను బ్రాహ్మిన్ కదా, ఆ. వెజ్జే, ఆ. కానీ స్వీట్స్ ఎక్కువ ఇష్టం. నాకు స్వీట్స్ ఇష్టం, నాకు కూడా ఓకే. చాలా ఇష్టం నాకు. ఆ. తనకు కూడా స్వీట్స్ ఇష్టం, కానీ వాళ్ళ నాన్నగారు తినేనిచ్చేవారు కదా పాపం. నాకు అదన్నీ తలుచుకుంటే, ఒకసారి విజయవాడ వెళ్తున్నాం, అవుట్డోర్ ట్రైన్లో వెళ్తున్నాం, నేను, సౌందర్య, నాన్నగారు అందరం షూట్కే వెళ్తున్న ట్రైన్లో వెళ్తున్నాం. అక్కడ ఒకసారి ఆపారు, ఆపితే టీ తాగడానికి వెళ్ళారు నాన్నగారు, మేము కూడా వెళ్ళాం కాఫీ తాగడానికి. అక్కడ ఒక స్వీట్ స్టాల్ ఉంది. సౌందర్య, డాడీ అప్పాజీ నాకు స్వీట్ కావాలి, అది మిల్క్ పేడ్ అనుకుంటా, దూద్ పేడ ఏదో సంథింగ్, మిల్క్ ఏదో సంథింగ్, అది కావాలా అనింది. పాల్కోవా. ఓకే. అది అడిగితే వాళ్ళ నాన్నగారు కొనిచ్చారు. అది ఎంత అంటే, ఆ అమ్మాయి అప్పటికి ఎన్ని లక్షలు సంపాదిస్తుంది, వాళ్ళ నాన్నగారు ఇంతండి, ఇంతనే చిన్న స్కూల్ పిల్లలకి వెళ్తే పంపిస్తారు కదా, అలాగే ఇంతే కవర్లో తెచ్చి ఇచ్చారు. నేను చూస్తూనే ఉన్నా, తీసుకొచ్చింది ఇలా ఓపెన్ చేసింది, తిన్న నాన్నగారు, మా ఎక్కువ తినదు నాన్న, కొంచెమే తిను, బాబు అనుకున్నా. అంటే తనకి ఇష్టం కదా, తింటే లావ్ అయిపోతుంది ఆవకాయది. అంటే ఆ స్కూల్ పిల్లలాగా, ఇప్పుడు నాకు అది ఉంది, నాకు ఇండిపెండెంట్ ఉంది, ఇప్పుడు నేను అనుకుంటే వెళ్ళి తినచ్చు. బట్ నేను తినేదాన్ని కాదు, నేను కూడా డయట్లో ఉన్నాను అప్పుడు. బట్ తనకి ఇష్టం, కానీ వాళ్ళ నాన్నగారు అన్ని కట్ చేసేవారు అనమాట. అన్ని వాళ్ళ నాన్నగారు కంట్రోల్లో ఉండేది. స్వీట్స్ తింటే లావ్ అయిపోతారు. అప్పటికి అన్ని లక్షలు కోట్లు సంపాదిస్తుంది. ఆ రోజే తినడానికి, ఆ రోజు వాళ్ళ నాన్నగారు ఇలా ఒక చిన్న చైర్, ఒక పెండెంట్ ఫస్ట్ టైం వాళ్ళ నాన్నగారు కొనిచ్చారంట. అసలు అమ్మాయి పెద్ద హీరోయిన్ అయిపోయింది. పెద్దరాయుడులను కూడా లేదు, అప్పుడు అవ్వలే, ఇంకా పెద్దరాయుడు చేయలే, అన్న చెల్లెలు చేస్తున్నాం మేమిద్దరం. చూసి చూడు ఆమెని నాన్న కొనిచ్చారు, బాగుందా అంటే, మనకు మామూలుగా ఇంట్లో ఉంటే పిల్లలకి కొనిస్తే మేము అంత సంబరపడిపోయింది. అంటే జస్ట్ లైక్ స్కూల్ పిల్లలాగే ఉంటుందండి. అమ్మకి ఏమీ తెలియదు, యాక్ట్ చేయడం, హ్యాపీగా ఉండడం, అంతా వాళ్ళ నాన్నగారు చూసుకునేవారు. ఫస్ట్ మీరే వచ్చారు కదా ఆమెకన్నా? నేను లేదా, తను తమిళ్లో పొన్ను మణి ఏదో ఒక సినిమా చేస్తూ ఉంది, అప్పుడు నేను ఇక్కడ వచ్చాను. ఓకే. తను అక్కడ చేస్తున్నాను, నేను తెలుగులో ఏది సెకండ్ మూవీ ఏదో చేస్తున్నా, రేపటి రౌడీ అని. రోజా గారు టచ్ లో ఉంటారా? కలవటం, మాట్లాడతారు, ఫోన్ మెసేజ్ పెడుతుంటారు, ఏదైనా ఫొటోస్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటే నాకు పంపిస్తుంటారు, నేను లైక్ కొడుతుంటాను. ఓకే. బాగుంటది కదా ఆమెతో జర్నీ, శుభలగ్నం జర్నీ. చాలా శుభలగ్నం ఫొటోస్ కూడా పంపిస్తుంటారు ఇప్పటికి. మేమిద్దరు ఇది ఉంది కదా ఆవిడ, నేను దాంట్లో కూర్చుంటే ఇలా ఒక దాంట్లో జగపతి బాబు కూర్చుంటే, ఒక దాంట్లో డబ్బులు వేస్తుంటే, ఒక సైడ్ ఆవిడ, ఒక సైడ్ నేను. అది మొన్న పంపించారు. నేను అన్నాను, మళ్ళీ ఆ టైంకి వెళ్ళిపోతే బాగుంటుంది కదా రోజా గారు అంటే, అవును శుభలగ్నం.